మెయిన్‌గా ఈ ప్రెస్ మీట్ కండక్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే, మే 3వ తారీఖున వచ్చే నెల 3వ తారీఖు సాయంకాలం 6 గంటలకు హైదరాబాద్, సికింద్రాబాద్ ఏరియాలో ప్యాట్నీ సెంటర్‌లోని హరిహర కళాభవన్‌లో క్రైస్తవులకు ప్రత్యేకంగా క్రైస్తవ మెగా కాన్ఫరెన్స్ ఏర్పాటు చేస్తున్నాము. అజయ్ బాబు గారు, నేను కలిసి. సో, ఈ మెగా కాన్ఫరెన్స్‌కి హైదరాబాద్ జంటనగర్‌లో ఉన్నటువంటి క్రైస్తవులందరినీ కూడా ఆహ్వానించటానికి ఈ ప్రెస్ మీట్ ద్వారా ఈ యొక్క ప్రెస్ మీట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రెస్ మీట్‌కి ఈ కాన్ఫరెన్స్‌కి క్రిస్టియన్ మెగా కాన్ఫరెన్స్‌కి ముఖ్య అతిథులుగా అభినయ్ దర్శన్ అనే నేను, పాస్టర్ అజయ్ బాబు గారు, ఎక్స్ ఎంపీ హర్ష కుమార్ గారు, వికేఆర్ గారు, అలాగే సువార్త గాయకులు ఏఆర్ స్టీవెన్సన్ గారు పాల్గొనబోతున్నారు. ఇంకా ఇతరేతర పాస్టర్స్ కూడా ఇన్వాల్వ్ అవ్వబోతున్నారు. సో, క్రైస్తవులందరికీ మేము ఆహ్వానాన్ని పలుకుతున్నాము. వేలాదిగా తరలిరండి. ఈ యొక్క మీటింగ్‌ని జయప్రదంగా జరిగిద్దాం. దేవునికి మహిమకరంగా జరిగించబోతున్నాం. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, క్రైస్తవులందరూ ఏకమవ్వాలి. క్రైస్తవ సంఘాలన్నీ కూడా ఏకమవ్వాలి. క్రైస్తవుల ఐక్యత వర్ధిల్లాలి అనే కాన్సెప్ట్ మీద మేము ముందుకెళ్తున్నాం. గత కొద్ది రోజులుగా, కరెక్ట్‌గా నెల రోజుల క్రితం ప్రవీణ్ పగడాల గారు చనిపోయారు. ఆయన్ని చంపేశారు, హత్య చేయబడ్డారు అని ఎన్నో అనుమానాలు, మేము పలు అనుమానాల్ని మీడియా ముఖంగా వెల్లడిపరిచాము. అయినప్పటికీ కూడా మాకేది కూడా డిపార్ట్మెంట్ వారి నుంచి, గవర్నమెంట్ వారి నుంచి స్పష్టత రాలేదు. ఆ అనుమానాలుగానే ఉండిపోయాయి. ఆ తర్వాత పోస్ట్మార్టం రిపోర్ట్ కూడా ఐజీ గారు, అశోక్ గారు రిలీజ్ చేశారు. అందరూ కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ అండ్ సెల్ఫ్ యాక్సిడెంట్ కింద వాళ్ళు అనౌన్స్ చేసినప్పుడు క్రైస్తవులందరూ కూడా దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అయినప్పటికీ క్రైస్తవులందరి యొక్క ప్రేమతత్వం తిరగబాటు కాదు కాబట్టి ప్రేమతత్వం చేత మౌనం వహించి ప్రార్థించే వాళ్ళు ప్రార్థించారు, అరిచే వాళ్ళు అరుస్తున్నారు న్యాయం కావాలని, ప్రయత్నించే వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. కేఏ పాల్ గారు, మేము పిల్ వేశాము హైకోర్టులో, రిట్ వేశాము హైకోర్టులో. ఆ ప్రాసెస్ నడుస్తుంది. ఈ ప్రభుత్వం, ఈ గవర్నమెంట్లో అంతో ఇంతో మాకు నమ్మకం ఏదైనా ఉందంటే జ్యుడిషియల్ మీదనే, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది కాబట్టి ఎలాగైనా సరే అందులో మాకు న్యాయం దక్కుతుంది. జరిగిన విషయం ఉన్నది ఉన్నట్టుగా నిజానిజాలు బయటకు వస్తాయని మేము నమ్ముచున్నాము. అప్పటి నుంచి, ఆ రోజు నుంచి ప్రారంభమైనటువంటి ఈ యొక్క ఉద్యమం అలాగే కొనసాగుతూనే ఉంది. అయితే మేము ఎందుకు ఈ మీటింగ్ కండక్ట్ చేస్తున్నామంటే, ప్రత్యేకించి క్రైస్తవులందరినీ కూడా ఒక తాటి మీదకి తీసుకురావాలని, క్రైస్తవులందరూ ఏకమవ్వాలని మేము ప్రయత్నం చేస్తున్నాం. మా ప్రయత్నం ఎక్కడ కూడా విఫలం అవ్వదు. మేము ఎలాంటి హాని తలపెట్టలేదు కానీ, ప్రభుత్వం మీదకి కానీ, జనాల మీదకి కానీ ఎక్కడ ఇబ్బంది కలగకుండా మేము మంచి పోరాటం పోరాడుతున్నాము. నీతిగల పోరాటం పోరాడుతున్నాము. న్యాయం కోసం నిలబడ్డాము. మేము ఈ మీటింగ్స్ హైదరాబాద్లో మాత్రమే కాదు, వైజాగ్లో కూడా ప్లాన్ చేస్తున్నాం. ఇలా ఒక చోట, 2 చోట్ల మాత్రమే కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లో, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లో కూడా ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో కూడా ఇలాంటి మీటింగ్స్ ఏర్పాటు చేస్తూ, క్రిస్టియన్ మెగా కాన్ఫరెన్స్లు ఏర్పాటు చేస్తూ క్రైస్తవులందరినీ ఒక తాటికి మీద తీసుకురాబోతున్నాము. క్రైస్తవుల ఓట్లన్నిటినీ కూడా మేము ఏకం చేయాలన్నటువంటి ప్రయత్నం చేస్తున్నాం తప్ప, దీనివల్ల ఎలాంటి హాని కానీ, ఎలాంటి ఇబ్బంది కానీ కలుగు చేయాలనే ఉద్దేశం మాది కాదు. కొంతమంది మాట్లాడుతున్నారు, అంటే మీరు క్రైస్తవులను రెచ్చగొడుతున్నారా, హైందవుల మీదకి, ముస్లింల మీదకి రెచ్చగొడుతున్నారా? సమస్య లేదు. హైందవులు కానీ, ముస్లింలు కానీ అందరూ మా సహోదరులే. వాళ్ళ మీద ఎప్పటికీ కూడా మాకు ప్రేమే ఉంటుంది. మేము ఏకం అవటానికి, ఎందుకంటే గతంలో నుంచి చరిత్ర మనం చూసుకుంటే కూడా క్రైస్తవుల మీద, పాస్టర్ల మీద ఎన్నో దాడులు, ఎన్నో కుట్రలు, ఎన్నో హింసలు జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి అలాంటి పరిస్థితుల నుంచి మమ్మల్ని మేము కాపాడుకోవటానికి, మమ్మల్ని మేము ప్రొటెక్ట్ చేసుకోవటానికి మాత్రమే క్రైస్తవులందరూ మా తాటి మీదకి తీసుకురావటానికే ఈ మీటింగ్స్ అన్నింటినీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది.